సరిపోవాలండి. మా చైతన్య టెక్నిక్ స్కూల్ దగ్గర పోవాలండి మాది. మాము గత 15 సంవత్సరాలు బట్టి ఈ ఏరియాలో ఉంటున్నామండి. డ్రైనేజ్ సమస్య మరి ఘోరంగా ఉందండి. వాటర్ సమస్య కూడా వాటర్ ప్రాబ్లమ్ కూడా మాకొస్తుందండి. దీనివల్ల ఏంటంటే ఇప్పటికప్పుడు కూడా ఆ డ్రైనేజీ నిండిపోతుంటుందండి. అధికారులు వస్తుండ్రు. అధికారంలోకి వెళ్లి కంప్లైంట్ ఇస్తే అది మీరే చేసుకోవాలి. ఆ రోడ్డు మీద అయితే మనం చేస్తాం తప్ప కానీ అది మీరే చేసుకోవాలంటుండ్రు. సరే మరి మేము చేసుకోవాలంటే మరి అధికారులు పిలిచి ఎంత కావాలనంటే ఒక్కొక్క మేనవరకి ఒక్కొక్క 5,000, 4,000 అడుగుతుండ్రండి. అలాగనేసి ఒకసారి ఇచ్చాం. ఇచ్చిన తర్వాత క్లీన్ చేస్తే ఆ చెత్త పారేయడం చెత్తకు కూడా ₹1000 అడుగుతారండి. అది ఆరోగ్య సంస్థ పిల్లలు కూడా అక్కడికక్కడ నడుస్తుండ్రు. ఐటీకి ఏమి ఇస్తాం ఒకరోజు నేనే క్లీన్ చేశానండి మొత్తం డ్రైనేజీని. అక్కడే వాటర్ కూడా పట్టుకుంటున్నామండి. డ్రింకింగ్ వాటర్ కూడా మేము అక్కడే పట్టుకుంటున్నాం సార్. చాలా ఇబ్బందిగా ఉందండి ఈ డ్రైనేజ్ ప్రాబ్లం వల్ల. అధికారులు మా వైఎస్ఆర్ కాలనీకి వచ్చి ఒకసారి చూసుకుని పట్టించుకుంటారని మేము కోరుకుంటున్నామండి. ఈ డ్రైనేజ్ అంతా నిండిపోతుంది. ఆ డ్రైనేజ్ తీయమంటే వాళ్ళేమో 4,000, 5,000 అడుగుతున్నారు. సరే పోనీ ఇచ్చి తీయించిన డ్రైనేజ్ తీసింది పక్కన పెడుతున్నారు. ఆ తొక్కేత్తడానికి వేరే డబ్బులు అడుగుతున్నారు. అంటే ఇలా డబ్బులు అలా పోసుకొని ఉంటుంటే మాకెక్కడ జరుగుతుందండి? అది క్లీన్ చేయించాలి కదా. చాలా ఘోరంగా ఉంది. పిల్లలకి ఆరోగ్యం బాగోకుండా ఉంటుంది. ఈ దోమలు ఇవన్నీ కుట్టడం వల్ల ఈ కంపు పడలేకపోతున్నాము. ఎవరు పట్టించుకోవట్లేదు. పెద్దవాళ్ళు పట్టించుకోవట్లేదు, అధికారులు పట్టించుకోవట్లేదు. వాళ్ళని పిలిస్తే వస్తాం ఇదిగో అదిగో అంటున్నారు, రావడం లేదు. వచ్చినా కూడా వేలకు వేలు డబ్బులు అడుగుతున్నారు. ఆ సమస్య తీరట్లేదు, సరిగా తీయట్లేదు. కనీసం ఆ చెత్త మట్టి కూడా ఎత్తట్లేదు. మరి ఈ సమస్యని తీర్చాలని మీ అందరికీ మనవి చేస్తున్నాము. మరి మీ సమస్య తీరుస్తారని మేము కోరుకుంటున్నామండి. 7-8 సంవత్సరాలు 7-8 బ్లాక్లోని మధ్యలోని డ్రైనేజ్ పొంగిపోతుంది. ఆ పొంగిపోతున్న దానికి తీయించుకుందాం అంటే మరి అవడం లేదు. మున్సిపాలిటీ వాళ్ళు పిలిస్తే 6,000 డబ్బులు అడుగుతున్నారు. 5,000 అడుగుతారు, 5,000, 10,000 అడుగుతున్నారు. ఈ డబ్బులు ఇవ్వడానికి మేము 15 చేసి వెళ్తే 15 రోజులు మళ్ళీ నిండిపోతుంది. మళ్ళీ మామూలు యథాస్థితికి వస్తుంది. దాన్ని మీరు ఏ విధంగా నిర్మూలిస్తారో చూడండి, దాన్ని ప్రయత్నం చేయండి. ఏంటి ఇక్కడ 7-8 బ్లాక్లోన ఈ డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ తర్వాత 8 బ్లాక్ లో వచ్చేస్తుంది. ఎవరు చెప్పిన పట్టించుకోవట్లేదు. దగ్గర అందరూ దాని వెళ్ళి ప్రతి ఒక్కరు తిట్టుకునే ఉంటున్నారు. వీళ్ళని కాదు వాళ్ళని కాదు. ఎందుకు వల్ల ఈ 8 బ్లాక్ చేయించుకోవట్లేదు అర్థం అవ్వట్లేదు. డబ్బులు ప్రాబ్లం, లేకపోతే అందరికీ కలిసికట్టుగా ఉండే ప్రాబ్లం, లేకపోతే గవర్నమెంట్ కూడా చేయట్లేదు. ఎందుకంటే ఫస్ట్ చేసేటప్పుడు ఫ్రీగా చేసేవారు. వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళకి డబ్బులు అలవాటు చేశారు. అలవాటు చేయడం వల్ల వాళ్ళు ఇప్పుడు డిమాండ్ చేస్తారు. నాకు డబ్బు కావాలి, డబ్బు ఇస్తే చేస్తాను, లేకపోతే లేదంటున్నారు. 5,000 కావాలి, 10,000 కావాలి. వాళ్ళు ఎంత అంటే అంత ఇవ్వడానికి జనాభా డబ్బులు ఉండాలి కదా. వీళ్ళందరూ పేదోళ్ళే కదా. డబ్బులు ఉండదు ఇలాంటి బ్లాక్ ఇలాంటి ఉండరు కదా. అర్థం చేసుకోండి. ఏదైతే డబ్బు అంటే వీళ్ళ దగ్గర డబ్బులు లేక చేయించుకోలేకపోతున్నారు. దీనికి ఏదే విధంగా మీరు ప్రభుత్వాన్ని తెలుపుతారో లేకపోతే జీవీఎంసీ వాళ్ళు చెప్తారో ఏదో విధంగా చేస్తారో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.